అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యం సమేత భీమేశ్వర స్వామివారి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి అమ్మవార్లను మహాశివరాత్రి పర్వదినాన దర్శించుకుంటే 7 జన్మల నుండి చేసిన పాపాలు పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నెల 26న జరిగే శివరాత్రి మహోత్సవాలకు ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో భారీగా ఏర్పాట్లు చేశారు. వేల సంఖ్యలో భక్తులు శివరాత్రి పర్వదినాన ద్రాక్షారామం ఆలయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆలయ పరిసరాల ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. అందువల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. పంచరామాలలో ఒకటైన శ్రీ మాణిక్యం సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి సన్నిధిలో ఈ నెల 26న మహాశివరాత్రి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నామని ఆలయ నిర్వహణ అధికారి దుర్గా భవాని తెలిపారు. ఉచిత దర్శనానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. శీఘ్ర దర్శనం కోసం 50 రూపాయలను టికెట్గా నిర్ణయించినట్లు వెల్లడించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టెంట్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక పెద్దలకు మంచినీళ్ల ఏర్పాట్లు, పిల్లలకు మజ్జిగ, పాలు, బిస్కెట్లు, దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులకు అన్నదాన ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఓం నమ శివాయ. ద్రాక్షారామం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26వ తారీఖున విచ్చేసేటటువంటి భక్తులందరికీ కూడా తగిన ఏర్పాట్లను దేవాదాయ శాఖ ఇతర శాఖల సమన్వయంతో పూర్తి చేయడం జరిగింది. ఈ మహాశివరాత్రి ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ రామచంద్రపురం, అలాగే మా ఉన్నతాధికారులు అనగా కమిషనర్ గారు, ఆర్జేసీ గారు, డీసీ గారు వీరందరూ కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద తగిన సూచనలు ఇచ్చున్నారు. శివరాత్రి ఏర్పాట్ల గురించి మా ఆర్జేసీ గారు అలాగే డీసీ గారు కూడా స్వయంగా వచ్చి దేవస్థానంలో పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసేటువంటి భక్తులకు ఉచిత దర్శనంతో పాటుగా విశిష్ట దర్శనం, శీఘ్ర దర్శనం అనేటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఈ క్యూ లైన్లో ఉండేటువంటి భక్తులందరికీ కూడా పైన ఎండ తగలకుండా అలాగే కాలు కాలకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. సప్తగోదావరి వద్ద ఉదయం స్నానాలు ఆచరించేటువంటి భక్తులకి ఇక్కడ స్త్రీలకి బట్టలు మార్చుకునే గదులు, అలాగే టాయిలెట్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో ఉండే భక్తులకు తాగునీరు సౌకర్యం కావచ్చు, అలాగే పిల్లలకు పాలు, బిస్కెట్లు, అలాగే మజ్జిగ ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఉచిత ప్రసాదంతో పాటుగా ఇక్కడ అన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి మహాశివరాత్రి పర్వదినాన్న శ్రీ స్వామివారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సప్తగోదావరిలో స్నానాలు ఆచరించిన స్త్రీలకు దుస్తులు మార్చుకునే సదుపాయం ఏర్పాటు చేశారు. పవిత్ర కార్తీక మాసంలో ఏ విధంగా భక్తులు శైవ క్షేత్రాలకు తరలివచ్చి శివుణ్ణి పూజిస్తారో అదేవిధంగా శివరాత్రికి శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివరాత్రికి భక్తులతో కిటకిటలాడనున్నాయి. గోదావరి, కృష్ణా, ఇతర నదీ పరివాహక ప్రాంతాల్లో వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. గోదావరి పరివాహక ప్రాంతంలో శివక్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగనున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంచారామాలైన ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం, సామర్లకోటలోని శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. రాజమండ్రి గోదావరి తీరంలో భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీంతో రాజమండ్రిలో మినీ పుష్కరాలను తలపిస్తాయి. వేలాదిగా భక్తులు తరలివచ్చి పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్, మార్కండేయ స్వామి ఘాట్, గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్లలో పుణ్యస్నానాలు చేస్తారు. మహిళా భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి శివనామ స్మరణను జపిస్తూ శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రముఖ శివాలయాల్లో స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరుతారు. భక్తుల తాకిడికి అనుకూలంగా ఏర్పాట్లు చేయటంలో అధికారులు నిమగ్నమయ్యారు.